ఒకవైపు ఎడమవైపు తాటంకం ఉన్నది ఆయనకి, కుడివైపు శంఖభూష. దీన్ని శంఖభూష అనొచ్చు, మకరభూష అనొచ్చు. అంటే ఆ కుండలమే శంఖాకారంలో మకరాకారంలో భాషిస్తున్నది కుడివైపు, ఇటువైపు తాటంకం ఉన్నది. ఏమండి, రెండు ఒకటే పెట్టుకోవచ్చు కదా, రెండు రకాలుగా ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? ఇందులో కూడా రహస్యం ఉన్నది. తాటంకం స్త్రీ కర్ణాభరణం, మకర కుండలం పురుష కర్ణాభరణం. ఎడం వైపు తాటంకం, తాటంక యుగళీభూత తపనోడుపు మండల చదువుతున్నారు కదా, కనుక తాటంకం ఎడం వైపు ఉంది. అంటే నటరాజుల అమ్మ కూడా ఉంది, తెలుసుకోండి. ఇక్కడ శివుడు ఒక్కడు ఎప్పుడు కనబడ్డా ఆవిడ లేకపోతే, ఆవిడెప్పుడు కనబడి శివుడు లేకపోతే, ఇది గుర్తుపెట్టుకోండి. శివుడు కనబడ్డాడంటే ఆవిడుంది, ఆవిడ కనబడిందంటే ఆయన ఉన్నాడు. అనసస్ఫుట సంభూత మందస్మిత శశిప్రభం. ఆ తర్వాత అద్భుతమైన వదనం అండి. ఆ వదనంలో అత్యంత ఆకర్షణీయంగా కనబడుతున్నది ఏమిటి అంటే, ఆ ఎర్రని పెదవుల పైన వికసించిన మల్లెలాగా చిరునవ్వు, మందహాసం. అది అనతిస్ఫుట సంభూత. ఎక్కువగా కనిపించట్లేదు నవ్వు, ఎక్కువగా కనబడితే అట్టహాసం, అల్పంగా కనబడితే మందహాసం. అట్టహాసంలో నవ్వున్నప్పటికీ ఒక అలజడి ఉంటుందండి, మందహాసంలో ప్రశాంతత ఉంటుంది. కనుక ప్రసన్నమైన స్థితిని తెలియజేసేది మందహాసం. ఆ మందహాసం అత్యద్భుతంగా ఉందిట. అదే ఒక వెన్నెల వలె ప్రకాశిస్తున్నది. అనతిస్ఫుట సంభూత మందస్మిత శశిప్రభం ప్రఫుల్ల రమణీయాజ్య పరిపంథి ముఖచ్చవి. ఆ మొత్తం ముఖం ఎలా ఉందంటే బాగా వికసించిన ఒక పద్మాన్ని ఓడిస్తుంది. ఆ పద్మాన్ని ఓడించేటంత అందంగా ఉన్నది. పైగా ఎంత పద్మమైనప్పటికీ కూడా పద్మాన్ని ఆస్వాదించడానికి తుమ్మిదలు వస్తూ ఉంటాయి. పద్మం చాలా బాగుందనుకోండి, విచ్చుకుని తుమ్మిదలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ పద్మం మీద ఒక తుమ్మిదల బారు వాలుతుందిట. ఏమిటా తుమ్మిదల బారు అంటే, పార్వతీ వదనాంభోజ మధుపాయితలోచనం అనే మాట చెప్తున్నారు ఇక్కడ. అమ్మవారు చూస్తున్నట్ట వదనాన్ని. అంతేకాదు, ఈయన కూడా ఆ నేత్రములు వర్ణిస్తూ, ఆ నేత్రములకు ఇంత నాట్యం చూస్తూ భక్తులను చూస్తున్నా ఒక చూపు ఆవిడి వైపే పెడుతుందిట. ఆ పార్వతీదేవి యొక్క ముఖ సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నటువంటి చూపులతో ఉన్నాయి స్వామి యొక్క దివ్య నేత్రములు. భ్రూవల్లరి సముద్భాసి బాలచంద్రార్క భాసురం గంగౌ పన్నగ ముగ్ధేంద్రయుత పింగ జటాధరం. ఈ విధంగా 3 నేత్రములతో ప్రకాశిస్తున్నవాడు. ఆ పై భాగంలో చంద్రలేఖ ఉన్నది. ఆ జటాజూటం అద్భుతంగా ముడివేయబడి మహాసౌందర్యంగా ఉన్నది జటాజూటం. దానికి పైన ఒకవైపు చంద్రలేఖ ఉన్నది. గంగా పన్నగ ముగ్ధేందుయుత పింగ జటాధరం. గంగా పన్నగ ముగ్ధేందు 3 ఉన్నాయి ఇక్కడ. అంటే గంగా, చంద్రలేఖ, పాము. ఆ పాము చుట్టుకుందిట. శ్రీనాథకవి వర్ణిస్తారండి. వలుద కెంజడ కొప్పు వదలి వీడకయుండ పెనుపాప తలపాగ బిగియగట్టి అన్నాడు ఇక్కడ. తన యొక్క జటాజూటం బంధించాక అది మళ్ళీ తిరిగి చెదిరిపోకుండా ఆ సర్పాన్ని తలపాగలా చుట్టుకున్నట్ట. కనుక అది అక్కడ చుట్టుకుని పడగ విప్పి ఆనందంగా అక్కడ ఉన్నది. కపాల కృతమాలాస్క ధుత్తూర ద్రోణధారకం. మరొక వైపు కపాలమాల ధరించేట. కపాలమాల కూడా మహాసౌందర్యంగా ఉంది. అది దేన్ని తెలియజేస్తుందంటే, ఇప్పటికి అందరు బ్రహ్మలు లేరో తెలియదని చెప్తుంట ఆ బ్రహ్మ కపాలాలు అవన్నీ. ఎందుకంటే ఎన్నో కల్పాలు గడిచిపోతూ ఉన్నాయంటే అందరూ బ్రహ్మలు వెళ్ళిపోయారో, వెళ్ళిపోయిన బ్రహ్మలందరి యొక్క తల్లు పెట్టుకున్నాడు అక్కడ చక్కగా. అలా భాషిస్తున్నటువంటి కపాలమాల. దుత్తూర ద్రోణధారకం. అర్క దుత్తూర ద్రోణధారకం. జిల్లేడు పువ్వులు, ఉమ్మెత్తు పువ్వులు, తుమ్మి పువ్వులు, వీటిని అలంకరించుకున్నాడండి మహానుభావుడు. చూడండి, అంటే ఆ భక్తులు వాటితో పూజిస్తున్నారు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కుసుమములివి. ఆపాదమస్తకం భాసి చితభస్మ విలేపనం. శరీరమంతా భస్మరేఖలతో ప్రకాశిస్తున్నటువంటి వాడు. చలత్పింగ జటాభార పిషంగీకృత దింగ్ముఖం. నాట్యం చేస్తున్నాడు గనక జటాజూటం కదులుతూ ఉంటే దిక్కులన్నీ కూడా ఎర్రగా కనిపిస్తున్నాయట. ఎందుకంటే ఆ జడల కాంతులు కెంపులు గనక ఆ కెంపులు కాంతులతో దిక్కులన్నీ ప్రకాశిస్తున్నాయి. మధ్యలో ఆ పరమేశ్వరుడి జటాజూటం విప్పార్చిన పరమేశ్వరుడు ఎలా ఉన్నాయంటే 1000 కిరణాలను విప్పిన సూర్యుడిలా ప్రకాశిస్తున్నట్ట. స్వామి జటాజూటం కిరణాల్లో ఉంది. స్వామి భాస్కరుడి వలె భాషిస్తున్నాడు. ఏవమత్యద్భుతం దివ్యం రూపమానంద తాండవం దృష్ట్వా తత్పార్శ్వే శివాం పరమసుందరీ. ఆ విధంగా అద్భుతమైన నాట్యం చేస్తున్న పరమేశ్వరుణ్ణి ఆ పక్కనే ఉన్నది తల్లి శివకామ సుందరి. ఆవిడ పరమేశ్వరుడి నుంచి